మీకు నిజంగా దేశం అంటే ప్రేమ ఉంటే దేశం కోసం ఏదో ఒకటి చేసి చూపించండి అన్నారు మన పెద్దలు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్ అన్నారు మన గురజాడ అప్పారావు గారు. సరిగ్గా అటువంటి స్ఫూర్తినే ప్రదర్శించాడు శ్రవణ్ సింగ్ అనే ఒక 10 సంవత్సరాల బాలుడు. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలలో బోర్డర్కి ఆనుకొని ఉన్న తారావలి గ్రామం దగ్గర పాకిస్తాన్ దాడి నుంచి మన సరిహద్దులని కాపలా కాస్తూ కొంతమంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. మామూలుగా ఆ ప్రాంతానికి అటువంటి సమయంలో సాధారణ పౌరులు వెళ్ళరు. కానీ 10 సంవత్సరాల బాలుడైన శ్రవణ్ సింగ్ ఎంతో సాహసం చేసి తన ఇంటికి దగ్గరగా యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకి తినుబండారాలు, పాలు, లస్సీ, మంచినీళ్లు మొదలైనవి అనేక రోజుల పాటు అందించాడు. తన తల్లిదండ్రులను ఒత్తిడి చేసి ఆ పిల్లవాడే ఆ తినుబండారాలను వారితో తయారు చేయించాడట. ఆ పిల్లవాడి దేశభక్తి చూసి చలించిపోయిన భారత ఆర్మీ ఆ పిల్లవాడిని సన్మానించింది. అంతేకాక ఆ పిల్లవాడు ఎంతవరకు చదువుకుంటాడో అంతవరకు ఆ చదువులకు అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని భారత ఆర్మీ ప్రకటించింది. అతనికి కావలసిన వస్తువులని సమకూర్చింది. ఆ శ్రవణ్ సింగ్ కొన్ని ఆరోగ్య సమస్యల నుండి చికిత్స చేయించుకుంటున్నాడు. ఆ చికిత్స ఖర్చు సైతం తామే భరిస్తామని భారత ఆర్మీ ప్రకటించింది. తమ పిల్లవాడి దేశభక్తిని చూసి దానికి భారత ఆర్మీ స్పందించిన తీరు చూసి ఆ పిల్లవాడు తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దేశం అంటే మనకి ప్రేమ ఉంటే మనం దేశం కోసం ఏదో ఒకటి చేసి చూపించాలి. మరి వందే మాతరం.